ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల మద్దతు కూడా ఉంటే ఆ జంట ఆనందాన్ని ఒక్క మాటలో చెప్పలేం. అచ్చం అలాగే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 ఏళ్లు ప్రేమించుకున్న ఓ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. రెండు కుటుంబాల ఇల్లు ఆ పెళ్లి వేడుకతో సందడిగా మారాయి. అంతా బాగుందనుకుంటున్న సమయంలో వధూవరులతో పాటు ఇరు కుటుంబాలను ఓ వార్త షాక్కు గురిచేసింది. తమ పెళ్లిపై లక్షలాది మంది చెడుగా కామెంట్లు చేస్తున్నారని, అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిసి వారంతా తీవ్రంగా కలవరపడ్డారు. ఇంతకీ అసలేం జరిగింది? ప్రైవేటుగా పెళ్లి చేసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆ జంట ఎలా వైరల్గా మారిందో ఈ కథనంలో చూద్దాం. మీరు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్న వారైతే ఇక్కడ కనిపిస్తున్న వీడియోను చూసే ఉంటారు. నిజమైన ప్రేమ సమాజంలో లోతుగా పాతుకుపోయిన వ్యక్తి చర్మం రంగుపై వివక్షను ఎలా అధిగమిస్తుందనే చర్చకు దారితీసిన వీడియో ఇది. అదే సమయంలో సమాజంలో వ్యక్తుల చర్మం రంగుపై ఉన్న వివక్షను బయటపెట్టిన వీడియో కూడా ఇదే. ఇక్కడ కనిపిస్తోన్న వరుడి పేరు రిషబ్ రాజ్పుత్ కాగా వధువు సోనాలి చౌక్సీ. మధ్యప్రదేశ్కు చెందిన వీరిద్దరూ 2014లో కళాశాలలో పరిచయమయ్యారు. వారిద్దరి ఆశయాలు కలలు ఒకటే కావడంతో బలపడిన పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. రంగు, కుటుంబ అంతస్తుల వంటి సామాజిక అంచనాలను పక్కన పెట్టి పరస్పర నమ్మకం, కుటుంబాల మద్దతుతో వివాహం చేసుకోవాలని వారిద్దరూ అప్పుడే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే దశాబ్దం తర్వాత అంటే ఈ ఏడాది నవంబర్ 23న వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. भारत में रहते हैं, भारत में काला गोरा ये सारी चीजें तो है ही है, तो ये भगवान की दी हुई चीजें हैं, तो इसे हम क्यों नहीं एक्सेप्ट कर रहे हैं? और तो ऐसा मेरे मन में कभी था नहीं। और हाँ, मुझे पता है कि अगर मुझे किसी के साथ आगे जाना है तो सिर्फ रंग रूप मेरे लिए मायने नहीं रखता, क्योंकि ये 4 दिन के लिए होता है। 4 दिन बाद ये सारी चीजें हट जाती हैं। तो अभी मायने ये रखता है कि आप कितने सक्षम है, उनके साथ रह सकते हैं या नहीं रह सकते हैं। ये सारी चीजें देखकर ही मैंने इनको हाँ कहा था, ना कि रंग रूप देखकर. సోనాలి రిషబ్ రాజ్పుత్ పెళ్లిని రిషబ్ సోదరి తన ఫోన్లో వీడియో తీసి మిత్రులతో పంచుకుంది. 2 రోజుల్లోనే ఆ 30 సెకండ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టా మీమ్స్ వరకు చేరింది. వారి ప్రేమను ప్రశంసించిన నెటిజన్లు ఉన్నట్లే తీవ్రంగా విమర్శించిన వారు ఎదురయ్యారు. సోనాలికి రిషబ్ తగిన వరుడు కాదంటూ దెప్పి పొడుస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే వీరి వివాహంపై నకిలీ వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. రిషబ్ చాలా ధనవంతుడని, అతనికి 5 పెట్రోల్ పంపులున్నాయని కొందరు, కాదు అతడు మంత్రి కుమారుడని మరికొందరు నకిలీ వార్తలు సృష్టించారు. వరుడి వయసు ఎక్కువైనప్పటికీ అతని ప్రభుత్వ ఉద్యోగాన్ని చూసి సోనాలి పెళ్లి చేసుకుందని వదంతులు రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అయిన సంగతి చుట్టుపక్కల వారు చెప్పడంతో సోనాలి, రిషబ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. పెళ్లి జరిగిన ఇళ్లలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇది తెలిసి తమతో పాటు కుటుంబాలు చాలా బాధపడ్డాయని నూతన దంపతులు తెలిపారు. తమ 11 ఏళ్ల ప్రేమను నెటిజన్లు చూడలేదని, కేవలం రంగును మాత్రమే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రిషబ్ రూపాన్ని తానెప్పుడూ చూడలేదని, ఆయన మంచి లక్షణాలనే చూశారని సోనాలి చౌక్సీ తెలిపారు. తామిద్దరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలను చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగముందని పెళ్లి చేసుకున్నా అనడం సరికాదని సోనాలి స్పష్టతనిచ్చారు.